అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక్కొక్క లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి టాపిక్స్తో మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తా. నా ఎక్స్ప్లెనేషన్ ఏమన్నా, నా వీడియోస్ ఏమన్నా మీకు ఏమన్నా నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మనిషి చాలా కాలం బ్రతకాలంటే ఏం చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో అయితే డిస్కస్ అయితే చేద్దాం. అందరికీ తెలుసు, జిమ్ చేయాలా, తర్వాత మెడిటేషన్ చేయాలా, మంచి ఫుడ్ తినాలా, స్మోక్ చేయకూడదు, తర్వాత ఆల్కహాల్ తీసుకోకూడదు. ఇవి పనులు చేస్తే మనం చాలా కాలం బ్రతుకుతాము, మనిషి అనేవి కూడా చాలా కాలం బ్రతుకుతామని అందరికీ తెలుసు. అవి కాకుండా వేరే విషయాలు కూడా చెప్తాను, మీరైతే నీట్గా వినండి. ఈ విషయాలను పాటిస్తే అంటే చాలా కాలం బతుకుతాడు మనిషి. బతికినంత కాలం నరకం చూడకుండా అంటే హెల్తీగా బతుకుతాడు, ఆరోగ్యంగా బతుకుతాడు. మనకు కావాల్సింది అదే కదా. మనం ఎన్నాళ్ళు బతికినాం అనేది కాదు, ఎంత ఆరోగ్యంగా బతికినాం అనేది మ్యాటర్ అయితే అవుతుంది. దానికోసం ఈ వీడియో తెచ్చి చూడండి. ఫస్ట్ పాయింట్ ఏమంటే స్మోక్ చేయొద్దు. స్మోక్ చేస్తే మన బాడీ అద్దుమనం అయితే అయిపోతుంది, మనకంతా తెలుసు. దాన్ని పక్కన పెడదాం. తర్వాత వ్యాయామం చేయాలా, ఎక్సర్సైజ్ చేయాలా, జిమ్ చేయాలా, ఇది కూడా మనకు తెలుసు. ఓకే, అది పక్కన పెడదాం. తర్వాత ఇంకోటి ఏమంటే డోంట్ అంటే విపరీతంగా తినొద్దు. 100% కడుపు నిండే వరకు తినొద్దు. అలా తినకూడదంట. అంటే ఇప్పుడు జపాన్లో ఉండే మనుషులు చాలా కాలం 80 సంవత్సరాల వరకు బతుకుతారంట. కానీ మన ఇండియాలో 80 సంవత్సరాల వరకు బతికేది చాలా కష్టం, అవునా కదా. దానికి రీజన్ ఏమంటే అంటే వాళ్ళు 80% 80% మాత్రమే తిని అంటే సైలెంట్గా అయితే ఉండిపోతారంట. 80% తింటే కడుపుని ఇంకా తినరంట. 80% మాత్రమే తింటారు, తర్వాత సైలెంట్గా అయితే ఉండిపోతారు. కాబట్టి వాళ్ళు చాలా కాలం బ్రతుకుతుందని స్టడీస్లో అయితే తేలింది. ఇది నిజమని స్టడీస్లో అయితే తేలింది. ఓకేనా, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత మార్నింగ్ సన్లైట్లో ఫ్రీగా వస్తుంది ఎండ, అవునా కదా. సన్లైట్ అనేది ఫ్రీగా చిక్కుతుంది, దొరుకుతుంది. అయినా కూడా మనకు సన్లైట్ అంటే మనం సన్లైట్లోకి వెళ్ళం, లేజీ, అవునా కదా. ఎంత ఈజీగా దొరుకుతుంది, ఎంత ఫ్రీగా దొరుకుతుంది. అలాంటి సన్లైట్లోకి మనమైతే వెళ్ళట్లేదు. కానీ ఇది చాలా డేంజర్ అయితే అవుతుంది. డి విటమిన్ ప్రతి ఒక్కరికి అయితే అవసరం అయితే అవుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ పొద్దున్నే లేదా సాయంకాలం అయితే ఎండలో అయితే ఉండండి. అంటే మధ్యాహ్నం ఎండలో ఉంటే ఏమవుతుందంటే యూవీ రేస్ దెబ్బతీస్తాయి కాబట్టి ఇది పక్కన పెడితే. తర్వాత అట్లీస్ట్ 7 అవర్స్ అనేది స్లీపింగ్ చేయాలి. 7 అవర్స్, 7 గంటల సేపు అట్లీస్ట్ 7 గంటలు నిద్రపోవాలా. నిద్రపోయేది అనేది బాడీకి విశ్రాంతి మాత్రమే కాదు, మన బాడీ చాలా రీపేర్స్ అయితే చేసుకుంటుంది మనం పనుకున్న టైంలో. అందుకే నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. నిద్ర లేకపోతే చాలా కష్టమైతే అయిపోతుంది, అవును కదా. చాలా నిద్రపోవాలా. అట్లీస్ట్ 7 అవర్స్ అయితే నిద్రపోవాలా. దాని తర్వాత డోంట్ సిట్ ఫర్ లాంగ్ టైం. చాలాసేపు కూర్చోవద్దు. ఐటీ ఎంప్లాయీస్ అయితే చాలాసేపు కూర్చుంటారు, అవునా కదా. మనిషి ఎంతకాలం బ్రతుకుతాడనేది క్రోమోజోమ్స్, మన బాడీలో ఉండే క్రోమోజోమ్స్ ఎండ్స్లో ఉండే తోకలు, ఆ తోకలు ఎంతకాలం వృద్ధి చెందుతాయో అంతకాలం మనిషి బతుకుతాడు. ఎప్పుడు ఆ క్రోమోజోమ్స్ ఎండ్స్లో ఉండే తోకలు అంటే ఆగిపోతాయో, వృద్ధి చెందకుండా ఆగిపోతాయో, ఆ టైం నుంచి మనిషి ముసలోడై చనిపోతాడని మనమైతే విన్నాము. నేను తెలుగుబడి వీడియోస్ అయితే చాలా చూస్తుంటా. తెలుగుబడికి ఫ్యాన్. అలాంటి హెల్త్ గురించి ఎంత బాగా చెప్పాడు కాబట్టి దీని గురించి నేను కూడా చెప్దామని అయితే డిఫరెంట్ వేలు అయితే నేను చెప్తున్నాను. తర్వాత అంటే ఎప్పుడు కూర్చుంటారో మనిషి చాలాసేపు, ఆ మనిషిలో క్రోమోజోమ్లో ఎండ్స్లో ఉండే ఈ తోకలు అయితే వృద్ధి చెందడం ఆగిపోతాయంట. అయినంత అంటే మధ్యలో నడుస్తూ ఉండాలా, ఒకే చోట కూర్చొనే ఉండకూడదు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. చాలా కాలం బ్రతకాలంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత కుంగిపోయేది, తర్వాత నిరాశ చెందేది. చాలా కుంగిపోయేది, చాలా నిరాశ చెందేది. ఎవరెవరు విపరీతంగా ఆలోచించి, నేను కూడా విపరీతంగా ఆలోచిస్తా. నేను ఈ కాలంలో తగ్గిస్తున్నా ఆలోచించేది. ఎవరు విపరీతంగా కుంగిపోతారో, ఎవరు చాలా నిరాశ చెందుతారో వాళ్ళ బాడీలో కూడా క్రోమోజోమ్స్లో ఈ ఎండ్స్ ఉంటాయి కదా, తోకలో, ఇవి చాలా వృద్ధి చెందడం ఆగిపోతాయంట ఒక్క టైంకి. అందుకే చాలా నిరాశ వద్దు, కుంగిపోవద్దు, ఓకేనా. దాని తర్వాత మనిషికి రోగాలు రావాలంటే మెయిన్ రీజన్ వచ్చి స్ట్రెస్. విపరీతంగా ఆలోచిస్తూ ఉంటాం మనం కదా. చాలా ఒత్తిడికి అయితే గురవుతాము. ఎందుకంటే ఇది 2025 కాబట్టి చాలా మారిపోయింది కాబట్టి కాలం. స్ట్రెస్ అయితే విపరీతంగా పెరిగిపోతుంది కాబట్టి ఆ స్ట్రెస్ నుంచి కూడా
చాలా మంది త్వరగా అయితే చనిపోతారు. అవునా కదా! అందరికీ తెలిసిండేదే. స్ట్రెస్‌ని చాలా అంటే చాలా దూరం పెట్టాలా. అయినంత ఆరాంగా ఉండాలా. దాని తర్వాత డ్రింక్ మోర్ వాటర్. రూ. 5కి లేదా రూ. 10కి 20 లీటర్స్ వాటర్ అయితే వస్తుంది. ఎక్స్‌పెన్సివ్ ఏం కాదు. అయినా కూడా మనం వాటర్ తాగం. అవునా కదా! వాటర్ ఈజీగా దొరికినా కూడా మనము నీళ్ళనేది తాగము. అసలు మనకి అంత టైం లేదు. మొబైల్స్ వాడాలి గదా! మొబైల్స్ వాడాలా విపరీతంగా టైం వేస్ట్ చేయాలి గదా! నీళ్లు తాగేది మనం తాగము. కిడ్నీలో రాళ్ళు పడతాయి. అవునా కదా! నా పెళ్ళాంకి కిడ్నీలో రాళ్ళు పడింది. దాని తర్వాత స్టే విత్ నేచర్. అంటే మనం ప్రకృతితో టైం స్పెండ్ చేయాలా. పచ్చదనంతో, ప్రకృతితో మనం ఎప్పుడు టైమ్ స్పెండ్ చేస్తామో మన స్ట్రెస్ లెవెల్స్ అయితే పడిపోతాయి. అవునా కదా! మనం ఆరోగ్యంగా ఉంటాము. మంచి గాలైతే వస్తుంది. అందుకే నేచర్‌తో చాలా అంటే చాలా టైమ్ అయితే స్పెండ్ అయితే చేయాల. ఇది కూడా చాలా కాలం బతికేకి ఇదొక రీజన్. దాని తర్వాత చాలా అంటే చాలా నవ్వాల. లాఫింగ్. నవ్వేది కూడా చాలా ఇంపార్టెంటే. అవునా కదా! ఎప్పుడు నవ్వుతారో స్ట్రెస్ లెవెల్స్ అయితే తగ్గుతాయి. కామెడీ వీడియోస్ చూసేది, ఏమైనా కూడా నవ్వుతా ఉండాల ఒక మనిషి అనేవాడు. లేకపోతే బ్రెయిన్ చస్తాడు. దాని తర్వాత మెడిటేషన్. మెడిటేషన్ ఎందుకంటే, అంటే మనిషి ఒక నిమిషంకి 15-20 టైమ్స్ ఉసిరాడతాడేమో. ఊపిరి పీల్చుకునేది, తర్వాత ఊపిరి వదిలేది. అంటే 20 టైమ్స్ నాకు తెలిసి ఉసిరాడొచ్చు. కానీ అది ఇంకా తగ్గించాల. మనం ఎప్పుడు లోపలికి బ్రీతింగ్ తీసుకుంటామో, లోపలికి బ్రీతింగ్ తీసుకొని స్లోగా ఆ బ్రీతింగ్ అనేది వదులుతామో, నిమిషానికి 20 టైమ్స్ తీసుకునేవాడు 10 టైమ్స్ తీసుకుంటే, అంటే ఉసిరి తీసుకునేది, ఉసిరిడిసేది ఈ 20 టైమ్స్ తీసుకునేవాడు 10 టైమ్స్ మాత్రం తీసుకోవాలా. అప్పుడు మనిషి అనేవాడు చాలా కాలం బ్రతుకుతాడు. దీనికి అది సైంటిఫిక్‌గా ప్రూవ్ అయితే అయింది. ఎందుకంటే ఇప్పుడు కుక్క చాలా అంటే చాలా ఫాస్ట్‌గా ఉసిరాడుతుంది. అవునా కదా! అంటే మనిషి కన్నా చాలా త్వరగా ఉసిరాడుతుంది. అందుకే కుక్క బిరించేస్తుంది. అవునా కదా! 13 సంవత్సరాలేమో దాని లైఫ్ స్పాన్. దాని తర్వాత తాబేలు నిమిషానికి చాలా అంటే చాలా తక్కువైతే ఉసిరాడుతుందంట. నాకు 4 సార్లో, 5 సార్లు ఉసిరాడుతుందంట. అందుకే అది 150 సంవత్సరాలయితే బతుకుతుందని స్టడీస్‌లో అయితే తేలింది. మనిషి నిదానంగా ఉసిరాడాలంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే మనకు తెలియకుండానే మనం ఉసిరాడుతా ఉంటాం. అవునా కదా! మనం ప్రమేయం లేకుండానే మనం ఉసిరాడుతూనే ఉంటాం. నిద్రపోయినా కూడా ఉసిరాడుతూనే ఉంటాం. అలాంటిది మనం చాలా సేపు ఊపిరి పీల్చుకొని ఊపిరి వదలాలంటే చాలా కష్టమైతే అవుతుంది. దానికి చాలా అంటే చాలా ప్రాక్టీస్ అయితే ఉండల్ల. చాలా ప్రాక్టీస్ ఉన్నప్పుడు మాత్రమే అది జరుగుతుంది. అందుకే మెడిటేషన్ అనేది చాలా అంటే చాలా ప్రాక్టీస్ చేస్తే మాత్రమే అది, అంటే ఊపిరి తీర్చుకునేది, ఊపిరి వదిలేది చాలా అంటే చాలా తక్కువైతే చేయొచ్చు. ఎవరు తక్కువ ఉసిరాడతారో వాళ్ళు చాలా కాలం బ్రతుకుతారని స్టడీస్‌లో అయితే తేలింది. ఈ విషయాలు మనం ఏమైనా గుర్తుపెట్టుకుంటే ఒక మనిషి అనేవాడు చాలా కాలం బ్రతుకుతాడు. ఓకేనా? నా ఎక్స్‌ప్లనేషన్ ఏమన్నా మీకేమన్నా నచ్చితే నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ అయితే చేయండి. బై.